ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినానికి ఉదయకాల సమయంలో లవ్ వర్డ్ ని వినుచున్న మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానము. రండి, మరొక అంశంలోనికి మనము ప్రయాణం చేస్తూ అనేకమైన ఆత్మీయ విషయాలను తెలుసుకుందాం. ఆల్రెడీ మనం విన్నాము, శిష్యులు పునరుద్ధానుడైన యేసుక్రీస్తును చూచిన కొందరు మాత్రమే ఆయన్ను నమ్మారు, అయితే మిగిలిన అనేక మంది సందేహించారని దేవుని వాక్యంలో మనం చూడగలం. యేసుక్రీస్తు మరి వారితో మాట్లాడుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో ఒక కీలకమైన ఒక వాక్కును యేసయ్య విడుదల చేయడం జరిగింది. ఇదిగో, భూమి మీదను పరలోకమందును సమస్త అధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, ప్రతి అధికారము నాదే అని శిష్యులతో ఈ మాట ఆయన మాట్లాడడం జరిగింది. ఈ ఒక్క మాటతో శిష్యులందరి ఫ్యూజెస్ ఎగిరిపోయి ఉంటాయని నేను నమ్ముచూ ఉన్నా. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు, సజీవుడైన యేసయ్య మన కొరకే ఆయన ప్రాణం పెట్టి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి మన యొద్దకు వస్తే, ప్రాముఖ్యంగా ఆ సమయంలో శిష్యుల యొద్దకు వస్తే ఏ విధముగా రెస్పాండ్ అయ్యి ఆయన్ను వారు రిసీవ్ చేసుకోవాలి, ఏ విధముగా ఆయన్ను పూర్ణ విశ్వాసంతో, అప్పటి వరకు విశ్వాసం అన్నదే లేదు, క్షీణించిపోయింది శిష్యులకు, కానీ ఆయన ఎదుటిగా ప్రత్యక్షుడైనా కూడా ఏ మాత్రము కూడా చలనం లేకుండా ఉండేట్లా మరి యేసుక్రీస్తు అందుకే 18వ వచనములో ఈ విధముగా ఆయన అంటూ ఉన్నాడు, వారి యొద్దకు యేసు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా, దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఒక విధంగా చెప్పాలి అంటే, చాలా తక్కువ విశ్వాసం కలిగిన వారలారా, ఒక్కసారి మీరు వినండి, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, అది నా తండ్రి వలన కలిగి ఉన్నది అని యేసుక్రీస్తు యొక్క సమాచారాన్ని ఈ యొక్క వాక్యము లేఖనము ద్వారా శిష్యులకు ఆయన బయలుపరుస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, దేవత దేవుడు గొప్ప ప్రణాళికతో ఆది మానవులైన ఆదాము హవ్వలను ఆయన సృష్టించి వారికి సర్వాధికారాన్ని ఇచ్చాడు. నిజముగానే పరిపూర్ణమైన అధికారాన్ని ఈ భూమి మీద ఇచ్చాడు దేవత దేవుడు. మరి ఇచ్చి వారితో అన్నాడు ఆయన, మీరు ఫలించి అభివృద్ధి నందు విస్తరించి ఈ భూమిని లోపరుచుకుని దీని ఏలుడి, నేను మీకు అనుగ్రహించిన సమస్తము పైని అధికారులుగా మీరు ఉండండి, ప్రతి దానిని లోపరుచుకుని మీరే ఈ భూమిని ఏలెదరగాక అని చెప్తే, సాతానుని యొక్క వంచన, వాడి యొక్క మోసానికి గురై దేవుని విధేయత నుండి తొలగిపోయి సాతానునికి వారు లోబడ్డం జరిగిందో, దేవుడు మనుషుల కొరకు సిద్ధపరిచిన ఈ అధికారము సాతానుని వశమైపోయింది. అందుకే కదా సాతానుడు 40 దినములు 40 రాత్రులు ఎప్పుడైతే యేసయ్య ఆయన ఉపవాసం ఉన్నాడో, ఆయన ఉపవాసం ముగించుకున్న వెంటనే సాతానుడు యేసుక్రీస్తును వాడి లోకానికి తీసుకువెళ్లి ఆ లోకములో ఉన్న ఆర్భాటాలకు హంగుల యొద్దకు వాడు తీసుకువెళ్లి, ఈ అధికారం అంతా నాకు ఇవ్వబడింది. ఎవరిస్తే అధికారం వాడికి వచ్చింది, దేవుడైతే వానికి ఎప్పుడు కూడా ఇవ్వలేదు, తండ్రి అయిన దేవుడు ఇవ్వలేదు, యేసయ్య ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు, కానీ వాడికి ఆ అధికారాన్ని ఇచ్చింది మానవుడే. వానికి అధికారం ఇచ్చింది ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో వాత్సల్యంతో, నా స్వరూపమందు నా పోలికలో నరుని ఇలా చేసేదను అని దేవత దేవుడు చేసుకున్న ఈ మనిషే, ఈ మానవుడే ఈ అధికారాన్నంతా సాతానునికి కట్టపెట్టాడు. అప్పటి నుండి దేవుడు ఈ భూమి మీద ఏం చేయాలనుకున్నా సరే ఈ అధికారం ఆయన కంట్రోల్లో లేదు కాబట్టి దేవుడు ఏమీ కూడా చేయలేకపోయాడు. కానీ యేసయ్య వచ్చాడు, యేసయ్య సశరీరుడుగా ఈ భూమిని తాకాడు, ఆయన ఈ యొక్క భూమిపైకి అడుగు పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచుట వలన సాతానుడు దొంగిలించిన, వంచించి సాతానుడు స్వాధీనపరుచుకున్న ఆ అధికారము, దానికి మించిన అధికారములన్నీ కూడా యేసయ్య వశమైపోయాయి. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇప్పుడు సాతానుని దగ్గర దేవుని అధికారం అంటూ ఏ అధికారం లేదు. ఎవరైతే తన యందు తన నామమునందు విశ్వాసం ఉంచారో వారికి యేసుక్రీస్తు స్వాధీనపరుచుకున్న ఈ అధికారాన్ని తిరిగి మరలా ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. అందుకే యోహాను రాస్తూ ఉన్నాడు కదా, మీరు పిల్లలుగా అగుటకు యేసుక్రీస్తు మీకు అధికారాన్ని అనుగ్రహించాడు.
దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇంత మంచి దేవుని మనము ఆరాధిస్తూ ఉండగా ఆయన్ను మనము కీర్తిస్తూ ఆయనకు నమ్మకస్తులుగా మనం ఉండాలి. దేవతి దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన మరణించినప్పుడు ఆయన పాతాళంలోనికి వెళ్లి సాతానుని యొక్క అధికారాన్నంతా తొలగించి వేసి, ఏ అధికారాన్నైతే వాడు పునికిపుచ్చుకొని వాడు విర్రవీగుతూ గర్వముతో అహంకారంతో వాడు తొలతొగిపోతున్నాడు, పాతాళంలోనికి యేసయ్య వెళ్లి ఆ అధికారాన్నంతా ఒక డ్రెస్ ని ఎలాగైతే తొలగించి వేస్తే వాడు దిగంబరిగా అయిపోతాడో, అలాగున యేసయ్య సాతానుని వశములో ఉన్న అధికారాన్నంతా కూడా తొలగించి వేసి ఆయన దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. యేసయ్యకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇప్పుడు యేసయ్యకు పరలోకమందును భూమి అందును సర్వాధికారములు ఇవ్వబడి ఉన్నవి. ప్రతి అధికారము కూడా ఆయనదే. ప్రియమైన దేవతి దేవుని బిడ్డలారా, ఈ అధికారాన్ని బట్టి మనము ధన్యులమై ఉన్నాము. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చక్కటి మాటను ఆయన వాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మనము క్రీస్తు రాయబారులమై ఉన్నాము. ఈ రాయబారులమై ఉన్న మనము ప్రకటించు ఈ యొక్క సువార్త అది నిజముగా చాలా స్వల్పమై ఉన్నది, చాలా ఈజీ. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, జీవాధిపతి, ఆయన మరణాన్ని జయించిన వాడు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు అన్నది మాత్రమే కాదు ప్రియమైన దేవతి దేవుని బిడ్డలారా, ఆయనకు ప్రతి అధికారం ఉంది. ఆయనే సర్వాధికారి. అది పరలోకమందు కావచ్చు, ఈ భూమి యందు కావచ్చు, సర్వాధికారము ఆయనకి మాత్రమే ఇవ్వబడి ఉంది అని ధైర్యముగా ఎవరికైనా సరే మనం సువార్త ప్రకటించగలము. ఆ యొక్క జీవాధిపతిని మేము కొనియాడుతూ ఉన్నాము, ఆయనకు శిష్యులుగా మేము ఉన్నాము, ఆయన్నే మేము వెంబడిస్తున్నాము అని మనం ఎంతగానో ధైర్యముతో మనము కృపాసనం యొద్దకు ఎలాగో ధైర్యముగా వెళ్తామో అలాగుననే ఈ సువార్తను కూడా మనము ఎవరికైనా సరే చాలా ఈజీగా మనము చేరవేయగలము. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ అధికారము ఆయనకి ఇవ్వబడుతుందని ముందుగానే ఎన్నో ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. అందుకే భక్తులైన వారు, అపోస్తులైన వారు ఆయన్ను గూర్చి ప్రతి అధికారం ఆయనదే, ఏ అధికారమైనా ఆయనదే, అది పరలోకమందే కాని భూమి అందే కాని భూమి క్రిందే కాని ప్రతిదీ కూడా ఆయనకే ఇవ్వబడి ఉంది. తండ్రి అయిన దేవుడు ప్రతి అధికారమును ఆయన పాదముల క్రింద పెట్టాడు అని అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు కదా. మరి ఈ వాక్యాన్ని బట్టి దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇట్టి అధికారము కలిగిన మన రక్షకుని విమోచకుని మనము సేవిస్తూ ఉన్నాము కాబట్టి సిగ్గుపడవలసిన అవసరం లేదు, నీరసించిపోవలసిన అవసరం లేదు. అల్ప విశ్వాసంలో కానీ మనం ఎన్నడూ ఉండకూడదు, కానీ ఆయన వెంబడించే విశ్వాసంలోనే మనం ఉండాలి, ఆయనకు మ్రొక్కే విశ్వాసంలోనే మనం ఉండాలని ఈ సందర్భంగా దేవతి దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఈ అధికారాన్ని రీస్టోర్ చేసిన, లేదు అంటే దానంతా కూడా తిరిగి సమకూర్చుకున్న మన దేవాతి దేవుడుగు మన యేసయ్యకే సర్వ మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక, చెలునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ సర్వాధికారము మీదే యేసయ్య. అది పరలోకమందే కావచ్చు, భూమి అందే కావచ్చు, మీరు మాకు అనుగ్రహించి ఆ దొంగిలింపబడిన అధికారం ఏదైతే ఉందో దానిని మీరు మరలా తిరిగి రీస్టోర్ చేశారు నాయన. ఇదిగో తండ్రి, సర్వాధికారము మీదే. ఈ భూమి మీద ఒక్కప్పుడు నాయన ఇదిగో తండ్రి నాయన అధికారము నాయన ఇదిగో తండ్రి యాక్సెస్ లేక మీకు ఏ నాయన కంట్రోల్ లేక ఉండేది, కానీ మీ యొక్క జయము ద్వారా, మీ యొక్క జయోత్సాహము ద్వారా, మీ మరణ పునరుద్ధానముల ద్వారా యేసయ్య నాయన ప్రతి అధికారమును మీరు స్వాధీనపరుచుకున్నారు, మీ కంట్రోల్లోనే పెట్టుకున్నారు. మీదే ప్రతి అధికారము యేసయ్య అని పలుకుచు మా బిళ్ళందరినీ నాయన బ్లెస్ చేస్తూ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.